బాగి, నన్ను క్షమించు బాగి. నీకు చెప్పకూడదు అని కాదు, కానీ యాక్చువల్గా నేను అక్క, ఎందుకక్క, ఎందుకక్క, ఎందుకు ఇలా చేసావు? నువ్వు ఆత్మవని నాకెందుకు చెప్పలేదు? మనం సొంత అక్క చెల్లెలమని ఎందుకు చెప్పలేదు? ఇంకా నా దగ్గర ఏం దాచావు? దాయడానికి నా దగ్గర ఇంకేమీ లేదు. నీకంతా తెలిసిపోయింది. నేను తెలుసుకునే వరకు నువ్వు చెప్పవా అక్క? అంత తప్పు నేనేం చేశాను? తప్పు కాదు బాగి, నువ్వు బాధపడతావని చెప్పలేదు. నేను నీ సంతోషం కోరుకున్నాను తప్ప నీ కన్నీళ్లు కాదు. మనం సొంత అక్క చెల్లెలమైనా కలిసి పెరగలేదు, కలిసి ఆడుకోలేదు, కనీసం ఇద్దరం సరదాగా కబుర్లు కూడా చెప్పుకోలేదు. మిగతా అందరు అక్క చెల్లెళ్ళలాగా మనం గడపలేదక్క. మనం చాలా మిస్ అయ్యామక్క. అవును బాగి, ఆ లోటు ఎప్పటికీ తీరంది. ఆ విషయంలో నాకు అదృష్టం లేదు. ఇన్నాళ్లుగా మనం వేరువేరుగా ఉన్నాం, కానీ విచిత్రంగా ఒకే ఇంటికి కోడళ్ళమయ్యాం, ఒకే భర్తకి భార్యలమయ్యాం. నీ స్థానంలోకి నేనొచ్చాను. ఏంటక్క ఇది? దీన్నే విధంటారని గుప్తా గారు చెప్తూ ఉంటారు. మన భాషలో చెప్పాలంటే అది మన తలరాత. ఏం తలరాతక్క ఇది?